హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మీకు చిన్న చేపలతో అయితే మీకు ఇగురు చేసి చూపిస్తానండి. చిన్న చేపల ఇగురు ఏ విధంగా చేయాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్ద చేపలు కూడా బాగుంటాయి కానీ చిన్న చేపలు ఇంకా టేస్ట్గా ఉంటాయండి. ఇగో ఇట్లా చిన్న చేపలు తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని మనం ఈరోజు మన ఛానల్ నుంచి చిన్న చేపల ఇగురు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏంటి ఈరోజు మా ఇంట్లో అంటే చిన్న చేపల ఇగురు. ఏదో ఒకటి తినాలి కదా, చికెనో మటనో ఏదో ఒకటి. దాని బదులు ఇగోండి ఈ చేపలు తింటే మనకి చాలా మంచిది కాబట్టి ఈ చేపలను అయితే ఈరోజు మనం ఇగురు పెట్టుకుందాం అండి. ఇలా చేపలను క్లీన్ చేసుకుంటాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాల్చిన ఉల్లిపాయలు 2 తీసుకోండి, అల్లము, అంగుళం అల్లము, ఒక వెల్లుల్లిపాయ, ఒక 2 టమాటాలు, 3 టమాటాలు వరకు తీసుకోండి. చింతపండు మాత్రం లైట్గా కొంచెం చిన్న ఒక నిమ్మకాయకి అర నిమ్మకాయ నానబెట్టుకోండి, తక్కువే వేస్తున్నాం మనం. ఇదిగోండి ఇప్పుడైతే ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లోపల బ్లాక్గా ఉంటుందండి, వాటికి మట్టి అంతా ఉంటుంది దాని పొట్టలో. చక్కగా మనం క్లీన్ చేసుకోవాలండి, దాన్ని బాగా క్లీన్ చేసుకొని, లేదా మనకు బయట క్లీన్ చేస్తారు, మనం తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి కూడా. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనం కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దానికి మసాలాలు మిక్సీలో వేసుకుందాము. అంగుళం అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ అయితే ఒక 2 తీసేసానండి, మరియు ఫుల్ వెల్లిపాయ లేదు. కొబ్బరి ముక్కలు కూడా వేసానండి, ఒక కొబ్బరి ముక్క, ఒక 2 అంగుళాలు కొబ్బరి ముక్క వేసాను. ఇది ఫిష్ ఇగురులోకి, మీకు చిన్న చేపల ఇగురులోకి మసాలా అనమాట. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసాను. ఈ ధనియాలు వేయించిన ధనియాలండి ఇవి. ఇప్పుడు జీరా ఒక టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు మనము ఇది చూసారు కదా, ముందు దీన్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇదిగోండి ముందు ఇది గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఆ తర్వాత మనం కాల్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. మొత్తం అయితే ఇలా గ్రైండ్ చేసుకుంటే శుద్ధలాగా మనకి ఒకే దమ్మున మనం కలిపి పెట్టేసుకోవచ్చండి. చిన్న చేపలని కలిపి పెట్టుకున్న కూర అనమాట ఇది ఇగురు. ఇదిగోండి ఇప్పుడు మనం ముక్కల్ని బాగా క్లీన్ చేసుకున్న ముక్కల్ని అయితే మనం దేంట్లో వండుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే వేసుకోండి. ఈ ఒక 1/2 కేజీ మీద ఇంకెక్కువే ఉంటాయండి ముక్కలు. చిన్నవి అంటే మరీ చిన్నవి కదండి, చిన్న వాటి మీద కొంచెం పెద్దవి అనమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ ఫుల్ మసాలా అంతా వేసేయండి. దాంట్లో కొబ్బరి అవే కదా ఉన్నాయి, వేసేసేయండి మొత్తం. దానికి కొంచెం గిన్నె కూడా కడిగి వాటర్ పోసుకోండి. దాంట్లో వేస్ట్ చేయద్దండి, ఏమి వేస్ట్ చేయకండి. ఇప్పుడైతే మనం ఈ విధంగా మసాలాలు అయితే యాడ్ చేసాం కదా, ఇంకా ఏం యాడ్ చేయాలి, కారం కూడా మనం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసుకుంటున్నాం. కారం కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. ఇట్లా కారము మసాలా వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా పోసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి ఈ మధ్యలో. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మెంతి పొడి ఉంటుంది కదా, మీ దగ్గర మెంతులు ఉంటే మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర మెంతి పౌడర్ ఉందనుకోండి, మెంతి పౌడర్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మెంతి పౌడర్ని ఇలా యాడ్ చేయండి, ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పౌడర్. ఎక్కువ యాడ్ చేసినా కూడా చేదుగా ఉంటుంది. ఆయిల్ ఒక 7 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మరీ ఆయిల్ ఎక్కువ లేకపోతే బాగదు. అందులో మనం వేసిన మసాలాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఒక 7 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. ఇదిగోండి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 వరకు సన్నగా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి వేయండి, టమాటా ప్యూరీ. ఇట్లా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ కూడా వేసేసామండి. ఇంకా మనం వేయాల్సింది సాల్ట్ ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కొలతకి
అలా వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకోండి ఇలాగా. ముక్కలకి బాగా పట్టేలాగా మసాలాలు, ఆయిల్ అన్నీ పట్టేలాగా మీ చేత్తోనే కలపండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఒక నిమ్మకాయకి సగం సగం నిమ్మకాయ అనమాట. తక్కువ వేస్తున్నాం మనం చింతపండు. అవి పులుసుగా తీసుకొని ఈ విధంగా వేసేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఎందుకంటే కర్రీ ఆరిపోయిన తర్వాత మొత్తం మీకు అంత వాటర్ అంతా పీల్చేస్తుందండి. కాబట్టి మీరు కొంచెం వాటరు ముక్కలు కొంచెం మునిగే వరకు వేసుకోండి. ఇంకొంచెం అదే చింతపండుని పిండేసేసి దాన్ని కూడా వేసేసేయండి. దాన్ని కూడా వేసుకొని మీకు వాటర్ చూసుకోండి. ఉప్పు కారము మీకు అన్నీ సరిపోయినాయా లేవా అని ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి. కొంచెం అది తీసి మీరు నోట్లో వేసుకుంటే మీకు తెలుస్తుంది. లేదు మీకు సాల్ట్ తగ్గింది అనుకుంటే కొంచెం వేసుకోండి. నేనైతే కారం తగ్గింది నాకు, సాల్ట్ అయితే తగ్గలేదు. కానీ నేను కారం ఎక్కువే తింటాను, సాల్ట్ అయితే తక్కువ తింటాను. కాబట్టి ఇంకొంచెం కారం యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. స్టవ్ వెలిగించేసాను ఆల్రెడీ, హైలో పెట్టేశానండి. ఒక 7 నిమిషాల వరకు హైలో పెడతాను నేను. కొంచెం కారం వేద్దాం అని అనిపించింది. పెట్టిన మూత తీసి మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాను నేను. ఇప్పుడైతే మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దామండి. పోసేసి ఒక 7 నిమిషాల వరకు కూడా హైలో పెట్టండి. ఆ తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టండి. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచండి, 7 నిమిషాలు హైలో ఉంచండి. అంతేనండి. మీకైతే కలిపి పెట్టుకున్న చేపల కూర అనమాట, చిన్న చేపల కూర రెడీ అయిపోయిందండి. ఈజీ కదా, ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ఈ విధంగా చేసుకోండి మీరు. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఒకసారి మీరు చూసి ఒకసారి మీరు ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటేనే మీకు నేను చెప్తానండి బాగుందని, లేకపోతే నేను చెప్పను మీకు. చూసారు కదా, పులుసు ఆ మాత్రం ఉండాలండి. పులుసు ఆ మాత్రం ఉంటే మనకు ఆరిన తర్వాత పులుసు అంతా మనకి పీల్ చేసుకుంటుంది అనమాట. చూసారు కదా, ఇంకా మనం స్టవ్ తీసేయచ్చండి, అయిపోయింది కర్రీ. చుట్టుపక్కల మనకు చూసారా అది ఆయిల్ ఎలా తేలిందో, ఇంకంతేనండి. ఆయిల్ తేలిందంటే మీకు కర్రీ ఉడికిపోయిందని అర్థం. కాబట్టి మీరైతే నిరభ్యంతరంగా స్టవ్ కట్ చేసుకోవచ్చు. పులుసు ఆ మాత్రం ఉండాలి మనకి, కాబట్టి స్టవ్ అయితే తీసేసేయండి.